Good morning. In the previous class, we have seen voltage divided by a circuit. Okay. సో ఈ వోల్టేజ్ డివైడర్ బై సర్క్యూట్ యొక్క క్యూ పాయింట్ అనేది మనము ప్రీవియస్ సెక్షన్ చూసాము, రైట్? నౌ దిస్ ఇస్ ద వోల్టేజ్ డివైడర్ బై సర్క్యూట్. ఇది మనకి ట్రాన్సిస్టర్, ఇది మనకి ఎమిటర్, బేస్, కలెక్టర్. రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు కలెక్టర్ రీజియన్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఈస్ కాల్డ్ ఆర్సి. రెసిస్టెన్స్ ఎమిటర్ కనెక్ట్ చేసిన దాన్ని నేను ఆర్ఈ అంటున్నాను. దిస్ ఆర్ఈ రెసిస్టెన్స్. ఓకే. బేస్కి R1 అనేది సప్లై కనెక్ట్ చేశాను, R2 అనేది గ్రౌండ్ కనెక్ట్ చేశాను. సో ఇది మనకి ఏంటి అంటే వోల్టేజ్ డివైడర్ బై కాన్ఫిగరేషన్ అనమాట ఏసీ అనాలిసిస్లో. కాబట్టి ఇన్పుట్ దగ్గర కెపాసిటర్, అవుట్పుట్ దగ్గర కెపాసిటర్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, వేర్ పర్ఫార్మింగ్ డీసీ అనాలిసిస్. డీసీ అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి డీసీ అనాలిసిస్ కోసం ఏం చేస్తాము, కెపాసిటర్ని ఓపెన్ చేస్తాము. ఆల్రెడీ మన టాపిక్ పూర్తి అయిపోయింది ఆఫ్లైన్ క్లాస్లో, రైట్? సో ఒకసారి జస్ట్ ఒక రివైజ్ ఇస్తున్నాను అంతే. సో కెపాసిటర్స్ ఓపెన్ చేసేస్తున్నాను. సో హియర్ ఈ కెపాసిటర్ ఓపెన్ చేసాను, ఈ కెపాసిటర్ ఓపెన్ చేసాను, రైట్? అంటే ఓపెన్ చేయడం అంటే వాటి మనం తీసేస్తున్నాం అనమాట. కెపాసిటర్స్ తీసేస్తున్నాము సర్క్యూట్ నుంచి. ఎందుకని అంటే ఫర్ డీసీ అనాలిసిస్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 0. సో XC ఈక్వల్ టు 1/2 π FC. ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి 1/0 మీన్స్ ఇన్ఫైనైట్. కాబట్టి మనం కెపాసిటర్ ఓపెన్ చేస్తున్నాము. ఓపెన్ చేసేస్తే ఇప్పుడు ఈ ఇన్పుట్ లూప్ వైపు, ఓకేనమ్మా, ఈ ఇన్పుట్ దగ్గర లూప్ ఈక్వేషన్ వేసుకుంటున్నాను. ఇన్పుట్ లూప్ ఈక్వేషన్ వేసుకోవాలంటే ఏం రావాలి? సి హియర్, దిస్ ఈస్ ట్రాన్సిస్టర్, దిస్ ట్రాన్సిస్టర్. ఇన్పుట్ అంటే బేస్ బికమ్స్ ఇన్పుట్ ఫర్ ద ట్రాన్సిస్టర్. కాబట్టి బేస్ కి ఏమైతే కనెక్ట్ అయ్యి ఉన్నాయో, బేస్ ఎమిటర్ విల్ బికమ్ ఇన్పుట్ టెర్మినల్, బేస్ ఎమిటర్ విల్ బికమ్ ఇన్పుట్ టెర్మినల్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్. ఓకే. సో బేస్ ఎమిటర్ టెర్మినల్స్ దగ్గర ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో మనం వాటన్నిటిని కూడాను డ్రా చేసుకుంటాం అనమాట. సో సి, దిస్ ఇస్ ట్రాన్సిస్టర్. బేస్ ఎమిటర్ జంక్షన్ దగ్గర చూడండి, ఎమిటర్ నుంచి రెసిస్టెన్స్ RE వచ్చి గ్రౌండ్ అయిపోయింది, రైట్? తర్వాత బేస్ నుంచి R2 గ్రౌండ్ అయ్యి ఉంది. దిస్ ఈజ్ R2. ఓకే, దిస్ ఈజ్ R2. దిస్ రెసిస్టెన్స్ ఈజ్ RE, రైట్? అలాగే బేస్ నుంచి R1 సప్లైకి వెళ్ళింది, బేస్ నుంచే R1 సప్లైకి వెళ్ళింది. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ R1. దేనికి సప్లైకి వెళ్ళింది? పాజిటివ్ ఆఫ్ ఏసీకి వెళ్ళింది. సో నేను ఇక్కడ పాజిటివ్ పెడుతున్నాను, అంటే నెగిటివ్ అయినట్టు గ్రౌండ్ అయిపోయినట్టు అనమాట. సో దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ సప్లై వోల్టేజ్ VCC ఇన్ డబుల్ సబ్స్క్రిప్ట్ నొటేషన్. ఓకే. ఇప్పుడు మనకి ఈ టెర్మినల్ దగ్గర, బేస్ ఎమిటర్ టెర్మినల్ దగ్గర నాకు వోల్టేజ్ కావాలి, కరెంట్ కావాలి. కనుక్కోవడం కోసం ఏం చేస్తున్నాము, ఐఎమ్ గోయింగ్ టు అప్లై హియర్ థెవెనిన్స్ థియరం, విచ్ ఇస్ వెరీ ఈజీ ఫర్ అస్. ఓకే. సో ఇక్కడ థెవెనిన్స్ థియరం ఇక్కడ అప్లై చేస్తున్నాను. అంటే ఈ టెర్మినల్ దగ్గర నేను వోల్టేజ్ కనుక్కుంటున్నాను, అండ్ అదే టెర్మినల్ దగ్గర నేను ఐఎమ్ ఫైండింగ్ రెసిస్టెన్స్. ఓకే. వోల్టేజ్, రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాను, థెవెనిన్స్ వోల్టేజ్, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కుంటున్నాను, రైట్? ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? లోడ్ని 0 చేయాలి. ఓకే. టు ఫైండ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఏం చేయాలి? వోల్టేజ్ సోర్సెస్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ఉంటే ఓపెన్ చేయాలి. ఇది ఆల్రెడీ మనకు తెలిసినవి కాన్సెప్ట్స్ ఇవి. సో అది ఇక్కడ నేను చక్కగా అప్లై చేస్తున్నామా, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో సి హియర్, దిస్ సర్క్యూట్. ఇక్కడ మనకి థెవెనిన్స్ వోల్టేజ్ కనుక్కోవాలి, థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. థెవెనిన్స్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? వోల్టేజ్ సోర్సెస్ ఉంటే కనుక వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ చేసేయాలి. వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేసేస్తే ఇప్పుడు R2 R1 ఎలా ఉన్నాయి? రెండు ప్యారల్ గా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు R థెవెనిన్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 బై R1 ప్లస్ R2 అవుతుంది. R1 ప్లస్ R2 అవుతుందమ్మా. ఇది మనకి R థెవెనిన్ అనేది వస్తుంది అనమాట.
సి హియర్ ఇక్కడ అప్లై చేస్తున్నాను బేస్ ఎమిటర్ రీజియన్ దగ్గర జంక్షన్ దగ్గర ఇక్కడ అప్లై చేస్తున్నానమ్మా నేను థెవెనిన్స్ వోల్టేజ్ థెవెనిన్స్ థియరమ్ని. సో టు ఫైండ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ ఏం చేయాలి? వోల్టేజ్ సోర్సెస్ ఉంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్సెస్ ఉంటే కనుక ఓపెన్ చేయాలి. కరెంట్ సోర్స్ ఓపెన్ చేయాలి, వోల్టేజ్ సోర్స్ షార్ట్ చేయాలి. సో కరెంట్ సోర్సెస్ ఇక్కడ మనకి ఏమీ లేవు, వోల్టేజ్ సోర్సెస్ మాత్రమే ఉన్నాయి. సో వోల్టేజ్ సోర్సెస్ని షార్ట్ చేస్తున్నాను. సో విజయసి షార్టెడ్ నౌ. సో విజయసి షార్ట్ చేస్తే R1 R2 becomes parallel. So R1 R2 by R1 plus R2 will be the Thevenin's resistance, right? మనం ఇప్పుడు అక్కడే ఆ టర్మినల్ దగ్గరే we have to find Thevenin's voltage. ఓకేనమ్మా, ఇదిగోండి. సో విజిసి ఇక్కడ ఉండేది, ఇక్కడ విజిసి మనకి షార్ట్ చేసాము. షార్ట్ చేసినప్పుడు ఐఎమ్ గెటింగ్ థెవెనిన్స్ రెసిస్టెన్స్ R1 parallel to R2 మీన్స్ R1 R2 by R1 plus R2. ఇప్పుడు ఏ టెర్మినల్స్ దగ్గర నేనేం కనుక్కోవాలి అంటే వోల్టేజ్ కనుక్కోవాలి. ఐ హ్యావ్ టు ఫైండ్ థెవెనిన్స్ వోల్టేజ్, రైట్? ఐ హ్యావ్ టు ఫైండ్ థెవెనిన్స్ వోల్టేజ్. సో సి హియర్ ఈ టెర్మినల్ దగ్గర ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు ఫైండ్ థెవెనిన్స్ వోల్టేజ్. టు ఫైండ్ థెవెనిన్స్ వోల్టేజ్ ఏం చేయాలి? మనము లోడ్ని ఓపెన్ చేసేయాలి. లోడ్ ఏంటి? RE అనేది లోడ్ మనకి. సో RE ఓపెన్ చేస్తే ట్రాన్సిస్టర్ అండ్ RE ఓపెన్ అయిపోయినట్టు. ఇంకా మనకున్న సర్క్యూట్ ఏంటి? ఈ కొద్దిగా మనకున్న సర్క్యూట్ అనమాట, రైట్? మనకి ఇప్పుడున్న సర్క్యూట్ ఇప్పుడు ఏంటి అంటే ఈ కొద్దిగా అనమాట. దీస్ ఆర్ సర్క్యూట్, రైట్? ఇక్కడ మీరు కనుక్కోవాలి, ఈ టర్మినల్ దగ్గర మీరు కనుక్కోవాలి థెవెనిన్స్ వోల్టేజ్. సో ఫార్ములా ఏంటి? టోటల్ వోల్టేజ్ VCC ఇంటూ దట్ రెసిస్టెన్స్ R2 by sum of the resistances R1 plus R2, R1 plus R2. ఇది మనకి థెవెనిన్స్ వోల్టేజ్. ఐ కాల్ ఇట్ VTH, థెవెనిన్స్ వోల్టేజ్. సో మనకి ఇప్పుడు థెవెనిన్స్ వోల్టేజ్ వచ్చింది అండ్ ఆల్సో థెవెనిన్స్ రెసిస్టెన్స్ వచ్చింది. ఈ రెండు కూడా మళ్ళీ ఇప్పుడు సర్క్యూట్లో మనం ఫిక్స్ చేసేద్దాము. సో సర్క్యూట్లో ఫిక్స్ చేస్తే మనకు అప్పుడు ఏమవుతుంది? దిస్ ఇస్ సర్క్యూట్. థెవెనిన్స్ వోల్టేజ్ VTH, ఇక్కడ ETH అని ఇచ్చాడు అంతే వాడు. ఇది థెవెనిన్స్ రెసిస్టెన్స్ RTH. సో దిస్ ఇస్ రెసిస్టెన్స్ అండ్ దిస్ ఇస్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు మనకి ఇప్పుడు దీనికి ఇన్పుట్ లూప్ వేసుకోవాలి. సో లూప్ ఈక్వేషన్ ఏంటమ్మా? ఇలాగా లూప్ ఈక్వేషన్ వేసుకుంటే ఇందులో ఇది మైనస్, దిస్ మైనస్, దిస్ ఇస్ ప్లస్. సో ఇది ప్లస్, ఇది మైనస్. VBకి ఇక్కడ ప్లస్, VBకి ఇక్కడ మైనస్. REకి ఇక్కడ ప్లస్, REకి ఇక్కడ మైనస్. ఓకేనండి. సో నేను ఇప్పుడు ఎంటరింగ్ తీసుకుంటున్నాను. ఎంటరింగ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది అప్పుడు? మైనస్ ETH మైనస్ E థెవెనిన్ ప్లస్ IB ఇంటూ R థెవెనిన్, IB ఇంటూ R థెవెనిన్ ప్లస్ VBE ప్లస్ IE ఇంటూ RE, IE ఇంటూ RE ఈక్వల్ టు 0. IE ఇంటూ RE ఈక్వల్ టు 0. ఓకే. IE అంటే ఏంటి? సిన్స్ IE ఈక్వల్ టు IB ప్లస్ IC, IB ప్లస్ IC. ఓకే. IE ఈక్వల్ టు IB ప్లస్ IC అంటే ఏంటి? బీటా ఇంటూ IB, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో కరెంట్ గెయిన్. ఓకే. బీటా ఈక్వల్ టు IC బై IB, దీని నుంచి IC ఈక్వల్ టు బీటా ఇంటూ IB. ఇక్కడ మనం IB కామన్ తీస్తే దట్ ఇంప్లైస్ ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ IE ఈక్వల్ టు IB కామన్ తీస్తే 1 ప్లస్ బీటా వస్తుంది అనమాట. సో IE ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ IB, IE ఈక్వల్ టు 1 ప్లస్ బీటా ఇంటూ IB. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను? ఇన్ దిస్ IE ప్లేస్లో ఇక్కడ ఉన్న IE ప్లేస్లో నేను 1 ప్లస్ బీటా ఇంటూ IB సబ్స్టిట్యూట్ చేస్తున్నాను.
సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఇప్పుడు ఏమొస్తుంది, మైనస్ ఈ థెవినన్ ప్లస్ ఐబి ఇంటూ ఆర్ థెవినన్ ప్లస్ విబిఈ ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ ఐబి ఇంటూ ఆర్ఈ ఈజ్ ఈక్వల్ టు 0 అని వస్తుందమ్మా ఈక్వేషన్, రైట్. సో ఇప్పుడు దీని నుంచి ఇక్కడ ఐబి టర్మ్స్ ఉంటాయి, ఇక్కడ ఐబి టర్మ్స్ ఉంటాయి. ఎందుకని ఐ ఈక్వల్ టు ఐబి ఇంటూ 1 ప్లస్ బీటా కదా. సో ఇక్కడ నేను ఐబి కామన్ తీసేస్తే ఐ గెట్ దిస్ ఈక్వేషన్, ఈ థెవినన్ minus VBE by R Thevenin plus 1 plus beta into RE. Okay, I'll get this equation. Okay, ఇలా ఇక్కడ నాకు IB వచ్చింది from the input loop. From the input loop. అలాగే from the output loop. From the output loop. From the output loop నాకు ఏం రావాలమ్మా ఇక్కడ? సో గమనించండి, ఒకసారి మళ్ళీ సర్క్యూట్ చూడండి ఒకసారి మీరు. This is a circuit. Okay, from the output loop, from the output loop, right. అవుట్పుట్ లూప్ నుంచి మనకి ఈక్వేషన్ ఏమొస్తుందండి, గమనించండి ఒకసారి. అవుట్పుట్ లూప్ అంటే ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్ ఎమిటర్ టెర్మినల్స్ మాత్రమే ఉండాలమ్మా. సో దిస్ ట్రాన్సిస్టర్, ఇక్కడి నుంచి నాకు ఆర్ఈ వచ్చింది, ఇక్కడి నుంచి నాకు ఆర్సి వచ్చింది, కలెక్టర్ నుంచి ఆర్సి వచ్చింది. ఆర్సి నుంచి ఏమైంది, విసిసి పాజిటివ్ వెళ్ళింది, నెగిటివ్ గ్రౌండ్ అయిపోయింది. సో ఇదే ఇక్కడ నాకు లూపు, ఇదే ఇక్కడ నాకు లూపు. సో దిస్ ఈజ్ విసిసి, ఇది ప్లస్, ఇది మైనస్. సో ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇక్కడ ఏమి ఇవ్వలేకపోయినా సరే మీకు రాసుకోవాలి విసిఈని. ఓకే, విసిఈ, విసిఈకి ఇది ప్లస్, ఇది మైనస్, ఆర్ఈకి ఇది ప్లస్, ఇది మైనస్. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కలెక్టర్ ఆర్సిని ఐసి అనుకుంటే, ఇప్పుడు దీని నుంచి లూప్ ఈక్వేషన్ వేసుకుంటే, ఓకే, మైనస్ విసిసి ప్లస్ IC into RC plus IC into RC plus VCE plus current flowing through emitter ఏంటి, ఇక్కడ IE ఉందమ్మా, ఇక్కడ వాట్ బుక్ లెవెల్ మీరు రాసుకోవాలి, రైట్. సో IE into RE plus IE into RE plus IE into RE ఈక్వల్ టు 0, ఈక్వల్ టు 0. ఐఈ నియర్లీ ఈక్వల్ టు ఐసీ కదా, కాబట్టి ఏమవుతుంది మనకి, ఇది మైనస్ విసిసి ప్లస్ ఐసీ కామన్ తీస్తే ఆర్సి, ఇది ఐసీ అమ్మా, ఇది ఆర్సి ప్లస్ ఆర్ఈ, ఆర్సి ప్లస్ ఆర్ఈ ప్లస్ విసిఈ ప్లస్ విసిఈ ఈక్వల్ టు 0 అవుతుంది. మనకేం కావాలి, ఫ్రమ్ అవుట్పుట్ లూప్ విసిఈ కావాలి. therefore విసిఈ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్ఈ. ఓకే, విసిఈ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్ఈ. ఓకే, దట్ ఈస్ ద ఈక్వేషన్, దట్ ఈస్ ద అవుట్పుట్ ఈక్వేషన్. see here, విసిఈ ఈక్వల్ టు విసిసి మైనస్ ఐసి ఇంటూ ఆర్సి ప్లస్ ఆర్ఈ, ఇది మనకి అవుట్పుట్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఇలా మనము వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్ లో ఇన్పుట్ లూప్, అవుట్పుట్ లూప్ కనుక్కుంటాము. ఓకే, అయితే మనకు మేజర్ థింగ్ మనకి అసలు ఎందుకు మనం ఇవన్నీ తీసుకొస్తున్నాము, ఫిక్స్డ్ బయాస్, సెల్ఫ్ బయాస్, వోల్టేజ్ డివైడర్ బయాస్, ఇలాంటివి ఎందుకు తీసుకొస్తున్నాము అంటే మనం చెప్పుకున్నాము ఏమని, బయాసింగ్ అంటే ఏంటి అంటే సర్క్యూట్ ని డిజైన్ చేసుకోవటము. ఏ విధంగా డిజైన్ చేసుకోవటము అంటే, సప్లై వోల్టేజ్ ఎలా ఇచ్చినా సర్క్యూట్ కాంపోనెంట్స్ మనం ప్రాపర్గా చూస్ చేసుకోవడం వలన సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్, కరెంట్ అంటే విసిఈ, ఐసి అవి మారకూడదు.
irrespective of changes in the voltage, irrespective of changes in the temperature, ఏ విధంగా అయినా సరే అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ మారకూడదు అని మనం చెప్పుకున్నాము. అవునా అండి? సో, మనం దానికి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం మనం వాటి ఎగ్జాంపుల్స్ కూడాను. సో, మళ్ళీ ఒకసారి రివిజిట్ చేద్దాము. చూడండి. లెట్ us take fixed bias circuit. Let us take fixed bias circuit. So, this is a fixed bias circuit. అవునమ్మా? This is our fixed bias circuit. See here. This is our fixed bias circuit. ఓకే. ఈ ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్‌లో మనకేమవుతుంది? ఆర్‌బి, ఆర్‌సి చూస్ చేసుకున్నాము. దీనివల్ల చూడండి ఒకసారి బీటా నేను మార్చానమ్మా. అంటే టెంపరేచర్ పెరిగింది. టెంపరేచర్ మారితే బీటా మారిపోతుందని చెప్పుకున్నాం మనము. సో, బీటా మారిపోతే ఏమైంది? ఒకసారి చూడండి. మనము టేబుల్ ఫార్మ్ కూడా డ్రా చేసాము. గుర్తొస్తుందా? ప్రతి ప్రాబ్లమ్‌కి చివర్లో ఒక టేబులర్ ఫార్మ్ మనము డ్రా చేసామమ్మా. ఓకే. సో, గమనించండి. ఎక్కడ ఈ బుక్‌లో ఉన్నదా లేదో మరి చూపించే ప్రయత్నం చేస్తాను. సీ హియర్. రైట్? సో, ఇది మనకి చూడండి బీటా 50, బీటా 100 తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఐసీ బీటా 50 అయినప్పుడు 2.35 ఉంది. వీసీఈ 6.83 ఉంది. అదే బీటా 100 తీసుకుంటే ఐసీ 4.71కి మారిపోయింది. వీసీఈ 1.64కి మారిపోయింది. అంటే గమనించండి. వీసీఈ బాగా తగ్గిపోయింది. ఐసీ బాగా పెరిగిపోయింది. అర్థమవుతుందమ్మా? సో, ఇలా ఉండకూడదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సప్లై చేంజెస్ ఏ విధంగా ఉన్నా సరే వీసీఈ, ఐసీ అవుట్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ కరెంట్ షుడ్ నాట్ చేంజ్. ఇది మనకి మారకూడదు. ఓకేనా అమ్మా? అర్థమవుతుందా? సో, ఈ మారకుండా ఉండే విధంగా మనము డిజైన్ చేసుకోవాలి సర్క్యూట్‌ని. సో, ఇది మనకి డేటా ఏంటి అంటే ఫిక్స్డ్ బయాస్ చేస్తుంటాయన్నమాట. అదే సేమ్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ బయాస్ తీసుకుంటే ఇలా వచ్చినాయి మనకి. సో, బీటా 50 అన్నప్పుడు 2.01, బీటా 100 అయితే గనక ఐసీ వాల్యూ 3.63. వీసీఈ వచ్చేటప్పటికి బీటా 50 తీసుకుంటే 13.97, బీటా 100 తీసుకుంటే 9.11. మేబీ నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పానమ్మా క్లాస్‌లో. మీరు నోట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మేబీ సేమ్ వాల్యూసే ఉండకపోవచ్చు. నేను మీకు సేమ్ వాల్యూస్ ఇవ్వకపోయి ఉండొచ్చు. వేరే వాల్యూస్ ఇచ్చుండొచ్చు. కానీ ఒకసారి మీరు ఫిక్స్డ్ బయాస్ సర్క్యూట్ యొక్క లాస్ట్ టేబులర్ ఫార్మ్ బీటా 50, 100 తీసుకున్నప్పటిది, అదే సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ యొక్క లాస్ట్ టేబులర్ ఫార్మ్ బీటా 50, 100 తీసుకున్నప్పుడు మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎట్లాగా అంటే ఫిక్స్డ్ బయాస్‌లో వచ్చేటప్పటికి బోత్ ఐసీ బాగా మారిపోయింది. వీసీఈ బాగా మారిపోయింది. ఐసీ దాదాపుగా డబుల్ అయిపోయింది. ఓకే. వీసీ 5 టైమ్స్ తగ్గిపోయింది. బాగా తగ్గిపోయింది. ఓకే. అదే ఇది దేని గురించి ఇది ఫిక్స్డ్ బయాస్‌కనమాట. అదే సెల్ఫ్ బయాస్‌కొస్తే మీరు గమనిస్తే గనక ఐసీ అంత ఎక్కువగా మారలేదు. వీసీఈ కూడా అంత ఎక్కువగా వేరీ అయిపోలేదు. ఇక్కడ 6 నుంచి 1కొచ్చేసింది. 30 నుంచి 9 దాకే ఉంది అంతే. ఓకేనమ్మా? సో, ఇక్కడ మనకి వీసీఈలో, ఐసీఈలో అంత ఎక్కువ మార్పులు లేవు. ఐసీలో కొద్దిగా మార్పుంది. వీసీఈలో మార్పు కొద్దిగా ఎక్కువే ఉంది. కానీ ఐసీ వచ్చేటప్పటికి అయితే గనక కొద్దిగా స్టెబిలైజ్ అయింది. ఐసీ దీనితో డబుల్ అయిపోలా ఇక్కడ. ఇక్కడ బాగా డబుల్ దాటిపోయిందమ్మా ఇక్కడ. అదే ఇక్కడొచ్చేటప్పటికి డబుల్ ఏమీ అవ్వలేదు. ఇంచుమించుగా 2.0 దగ్గరలోనే 3.63 కూర్చోగింది. అంటే ఐసీ ఒక విధంగా కొద్దిగా స్టెబిలైజ్ అయింది. కానీ వీసీఈ మాత్రం స్టెబిలైజ్ అవ్వలా. మారిపోయింది. ఓకే. అందుకని మనం ఈ ప్రాబ్లమ్ ఓవర్‌కమ్ చేసుకోవడానికి వి ఆర్ మూవింగ్ ఆన్ టు వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్. వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్. ఆల్రెడీ మనం ఇది క్లాస్‌లో చెప్పుకున్నాము. ఒకసారి మళ్ళీ మీకు రివైజ్ చేస్తున్నాను. రైట్? సో, దిస్ వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్‌లో ప్రాబ్లమ్ మనం చేసాము క్లాస్‌లో. సో దట్ 9 కిలో ఓమ్స్, 3.9 కిలో ఓమ్స్, 10 కిలో ఓమ్స్, 1.5 కిలో ఓమ్స్ ఇచ్చాము ఇక్కడ మీకు నేను. గుర్తుపెట్టుకోండి జనరల్‌గా అన్‌లెస్ అంటిల్ వాడు చెప్పనంత వరకు, ఓకే. వాడు మెన్షన్ చేయనంత వరకు కూడా అన్‌లెస్ అంటిల్
వాడు మీకు రెసిస్టెన్స్ వాల్యూస్ 39 కిలో ఓమ్స్, 3.9 కిలో ఓమ్స్, 10 కిలో ఓమ్స్, 1.5 కిలో ఓమ్స్ అని అలా ఇచ్చేసాడమ్మా. R1 ఇది, R2 ఇది, RC ఇది, RE ఇది అని కాకుండా మీకు హి హాస్ గివెన్ సమ్ వాల్యూస్ లైక్ దట్ అని ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఎలా మీరు చూస్ చేసుకోవాలి? R1 వాల్యూ ఎప్పుడూ ఎక్కువ ఉండాలి. R1 వాల్యూ ఎప్పుడూ చాలా ఎక్కువ ఉండాలి. R2 వాల్యూ R1 కన్నా తక్కువ ఉండాలి. RC వాల్యూ R2 కన్నా తక్కువ ఉండాలి. గమనించండి. R1 అన్నిటికన్నా ఎక్కువ ఉండాలి. R2 R1 కన్నా తక్కువ ఉండాలి. RC R2 కన్నా తక్కువ ఉండాలి. ఓకే. గమనించండి అమ్మా ఇక్కడ తక్కువ ఉండాలి. RE అన్నిటికన్నా తక్కువ వాల్యూస్ తీసుకోవాలన్నమాట రెసిస్టెన్స్. అలా చూస్ చేసుకోవాలి యాక్చువల్లీ. కానీ ఇక్కడ వాడు ఏం చేశాడంటే R1 అందుకని ఎక్కువ తీసుకున్నాడు. హైయెస్ట్ తీసుకున్నాడమ్మా. దీని తర్వాత తక్కువ R2 ఉండాలి. కానీ వాడు RC ఇచ్చాడమ్మా వాడు. ఓకే. గమనించండి ఇక్కడ మీరు. అంటే యాక్చువల్లీ ఎలా ఉండాలి ఇది? ఇది R1 ఓకే. ఇది R1 ఇది R2 ఇట్లా ఉంటే గనక యాక్చువల్లీ ఎలా ఉండాలి? ఇది RC ఇది RE ఓకే. ఇది యాక్చువల్లీ వాడు గనక మీకు ఇలా డయాగ్రామ్‌లో చూపించకుండా 39 కిలో ఓమ్స్, 10 కిలో ఓమ్స్, 3.9 కిలో ఓమ్స్, 1.5 కిలో ఓమ్స్ అని కనుక వాడు లెక్కేసి ఉండుంటే మీకు ఇది R1, ఇది R2, ఇది RC, ఇది RE అని ఇవ్వకుండా ఇలా వాడు జస్ట్ వాల్యూస్ ఇచ్చేస్తే హైయెస్ట్ తీసుకోవాలి R1 ఇది 39 కిలో ఓం ఉండాలి. నెక్స్ట్ హైయెస్ట్ R2 తీసుకోవాలి 10 కిలో ఓమ్స్. ఇక్కడ మీకు ఉల్టా ఇచ్చాడమ్మా వాడు ఇక్కడ. వాడు 2 ఇక్కడ మీకు ఉల్టా ఇచ్చాడురా చూసుకోండి ఒకసారి మీరు. ఓకేనమ్మా? యాక్చువల్లీ మనం ఇలా తీసుకోవాలన్నమాట. RC వాల్యూ 3.9 ఉండాలి. అన్నిటికన్నా బాగా తక్కువ ఉండాలి RE 1.5. ఇది యాక్చువల్లీ డిజైనింగ్ మెథడ్ అన్నమాట. ఓకేనమ్మా? సో ఇది మనకి యాక్చువల్ డిజైనింగ్ మెథడ్ అన్నమాట ఇది. కానీ వాడు టెక్స్ట్ బుక్‌లో ఎలా ఇచ్చాడు? ఈ RC 10 కిలో ఓమ్స్ ఇచ్చాడు. 3.9 ఉండాల్సింది. R2 3.9 కిలో ఓమ్ ఇచ్చాడు. 10 కిలో ఓమ్ ఉండాల్సింది. వాడు ఇక్కడ ఉల్టా ఇచ్చాడమ్మా. కానీ ప్రెజర్ ఒకటే. ఓకేనమ్మా? కానీ ప్రెజర్ ఒకటే. రైట్? సో ప్రెజర్‌లో మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం ప్రాబ్లమ్‌ని. చేసుకుంటూ వెళ్ళిపోతే గనక సీ హియర్ వాడు బీటా ఇక్కడ ఇచ్చింది 140 అమ్మా. అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే. సో వి హావ్ టు ఫైండ్ R థెవెనిన్ మీన్స్ R1 పారలెల్ R2. ఫస్ట్ మనకి ఏం చేయాలి? R థెవెనిన్ కనుక్కోవాలి. తర్వాత V థెవెనిన్ కనుక్కోవాలి. తర్వాత ఇన్పుట్ లూబ్రికేషన్ ఏసుకోవాలి. తర్వాత అవుట్పుట్ లూబ్రికేషన్ ఏసుకోవాలి. ఓకేనమ్మా? సీ హియర్ IB వచ్చిన తర్వాత ఎప్పట్లాగానే ఏం చేయాలి? IB కనుక్కున్న తర్వాత IC కనుక్కోవాలి. IC ఈక్వల్ టు బీటా ఇంటూ IB ఫార్ములానే వేసుకోవాలి ఇక్కడ కూడాను. ఓకేనా? వాళ్ళ బుక్‌లో మీకు ఇవ్వలేదు. కానీ యూ హావ్ టు డూ లైక్ దట్. రైట్? యూ హావ్ టు డూ లైక్ దట్. రైట్? సో గమనించండి. ఫస్ట్ R థెవెనిన్ కనుక్కోవాలి. తర్వాత V థెవెనిన్ కనుక్కోవాలి. తర్వాత ఇన్పుట్ లూబ్రికేషన్ ఏసుకోవాలి. నెక్స్ట్ మీకు IB, IC వస్తుంది. తర్వాత అవుట్పుట్ లూబ్రికేషన్ ఏసుకోవాలి. మీ దాని నుంచి VC వస్తుందన్నమాట. రైట్? సో ఫస్ట్ R థెవెనిన్ కనుక్కుంటున్నామండి. R థెవెనిన్ ఈక్వల్ టు R1 పారలెల్ R2 అవునా కదా? R1 R2 బై R1 ప్లస్ R2 ఇది మీకు R థెవెనిన్ అన్నమాట. సో R1 3.9 కిలో ఓమ్స్ వాడు ఇచ్చాడు మీకు. R1 39 కిలో ఓమ్స్ ఇచ్చాడు. R2 3.9 కిలో ఓమ్స్ ఇచ్చాడు. కిలో వేసుకోవాలి కిలో. ఓకే. బై R1 ప్లస్ R2 39 కిలో ఓమ్స్ ప్లస్ 3.9 కిలో ఓమ్స్ కిలో వేసుకోవాలి. ఓకేనమ్మా? దీనికి చాలా మంది తప్పులు చేస్తున్నారమ్మా. గమనించండి. 39 కిలో ఓమ్స్ ఇంటూ 3.9 కిలో ఓమ్స్
by 39 kilo ohms plus 3.9 కిలో ఓమ్స్. ఇది మనకు ఉంది కదమ్మా. అందరు తప్పు వేస్తున్నారమ్మా. యూనిట్ సైడ్ కూడా మీకు రావట్లేదు. జాగ్రత్త చూడండి ఇక్కడ 39 చూడండి. ముందు మీరు యూనిట్స్ పక్కన పెట్టుకోండి. 39K ఓమ్స్ ఇక్కడ యూనిట్స్ కదా. ఓకే, ఓమ్ ఇంటూ ఓమ్ ఎంత? ఓమ్ స్క్వేర్. ఓమ్ స్క్వేర్. ఓకే, 39K ఇంటూ 3.9K. 3.9K. ఓకే, బై 39 కిలో ఓమ్ ప్లస్ 3.9 కిలో ఓమ్. ఓకేనమ్మా, 39 కిలో ఓమ్ ప్లస్ 3.9 కిలో ఓమ్ అంటే 39K ప్లస్ 3.9K. ఓం కామన్ తీసి మొత్తం ఓం కామన్ తీసేయండి. ఓం కామన్ తీసి ఇక్కడ ఓం ఉంటుంది. ఇక్కడ ప్లస్ లో ఉందండి. ఓం ప్లస్ ఓం ఓం. ఓకే, సో ఓం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో K ఇంటూ K, K స్క్వేర్. 39K ప్లస్ 3.9K అంటే వాల్యూ ఎంత? 42.9K కింద ఉంటుంది. ఓకేనమ్మా, 42.9K కింద ఉంటుంది. ఓకే, ఇక్కడ 39 ఇంటూ 3.9K స్క్వేర్ బై, ఓకే, 39 అంటే 42 కదా, 42.9K. 42.9K ఇక్కడ ఓం ఉందండి ఇక్కడ. సో కిలో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కిలో ఓం ఉంటుంది. ఇక్కడ కిలో ఓం 39 ఇంటూ 3.9 బై 42.9 వేస్తే మీకు 3.55 వస్తుంది అనమాట. సో ఇలా మీరు యూనిట్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. నాకు యూనిట్స్ అవ్వండి, నాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీరు కే అన్నది కూడా మీరు టైప్ చేయాలి క్యాల్సీలో. ఓకేనమ్మా, అలాగో రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓమ్సే కదా. ఓకే, మీకు వాల్యూ వచ్చేసేటప్పుడు మీకు రైట్. తర్వాత మనం ఇప్పుడు RThevenin కనుక్కున్నాము. టు ఫైండ్ VThevenin. VThevenin కనుక్కోవాలంటే ఏం చేయాలి? VThevenin కనుక్కోవాలంటే టోటల్ వోల్టేజ్ ఇంటూ దట్ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ ద రెసిస్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ మీకు టోటల్ వోల్టేజ్ VCC ఏమి ఇచ్చారమ్మా? ఇక్కడ వాల్యూ 22 volts ఇచ్చానండి. సో 22 volts ఇంటూ R2. R2 ఎంత ఇచ్చాను? 3.9 కిలో ఓం ఇచ్చాను. 3.9 కిలో ఓం బై R1 ప్లస్ R2. R1 39.K ఇచ్చాను, R2 3.9K ఇచ్చాను. సో మొత్తం మీరు సాల్వ్ చేసుకుంటే యూ విల్ గెట్ 2 volts. 2 volts. ఓకేనమ్మా, ఇక్కడ కూడా మీరు యూనిట్స్ చాలా జాగ్రత్త చూసుకోవాలి. సి హియర్ 3.9 కిలో ఓం ఇంటూ 22 volt బై 39 కిలో ఓమ్స్ ప్లస్ 3.9 కిలో ఓం అంటే ఎంత అవుతుంది? 42.9 కిలో ఓం. 42.9 కిలో ఓం. కిలో ఓం క్యాన్సిల్. సో 3.9 ఇంటూ 22 volts బై 42.9 వస్తుందమ్మా వాల్యూ. సో ఇది వోల్టేజ్ కాబట్టి వోల్ట్స్లో ఉండాలి. సో మీ వోల్టేజ్ టాలీ అయిపోయింది కదా. సో 3.9 ఇంటూ 22 బై 42.9 వేసుకుంటే విల్ గెట్ 2 volts. ఓకేనండి, రైట్. సో నౌ ఇప్పుడు VThevenin వచ్చింది, RThevenin వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? యూ హావ్ టు ఫైండ్ IB. అవునా కదా? యూ హావ్ టు ఫైండ్ IB, రైట్. సి హియర్ ఫస్ట్ RThevenin, EThevenin వచ్చిన తర్వాత ఏం చేయాలి? IB కనుక్కోవాలి. సో IB కనుక్కుంటుంటే IB ఈక్వల్ టు EThevenin మైనస్ VBE బై RThevenin ప్లస్ 1 ప్లస్ బీటా ఇంటూ RT. ఇది మీరు టర్మ్ చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. అంటే మనం ఇక్కడ పెట్టిన రెసిస్టెన్స్ అన్నది ఇన్పుట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతోంది, యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ సైడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది. ఓకేనామా, దీనమాట ఈ రెసిస్టెన్సే మేజర్ అనమాట. ఇక్కడ మీరు చూసుంటారు సెల్ఫ్ బయాస్ లో కూడా ఈ రెసిస్టెన్సే మేజర్ గా మనకి తయారైంది, రైట్. ఈవెన్ దాని వాల్యూ తక్కువైనా సరే, దీని వాల్యూ తక్కువ ఉన్నా సరే, ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్, రైట్. సో ఈ రెసిస్టెన్స్ అనేది ఇన్పుట్ లూప్ లోనూ వస్తుంది, అవుట్పుట్ లూప్ లో కూడా వస్తుందమ్మా. ఒకసారి మీరు
సెల్ఫ్ బయాస్ చూస్తే కనుక కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను రెండు కంపేర్ చేసి చెప్తున్నా ఈజీగా ఉండడం కోసం మీకు, రైట్? సో సెల్ఫ్ బయాస్ చూడండి, సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ కదా ఇది. ఈ సెల్ఫ్ బయాస్ సర్క్యూట్ యొక్క డెరివేషన్ చూస్తే కనుక మీరు ఈ ఆర్ఈ అన్న రెసిస్టెన్స్ హియర్, ఈ ఆర్ఈ అన్న రెసిస్టెన్స్ ఇన్పుట్ లూప్ లో ఉంది. ఎలాగా? హియర్ ఇన్పుట్ లూప్ నుంచి మనకి ఐబీ వస్తుంది కదా, ఇన్పుట్ లూప్ నుంచి ఐబీ ఈక్వల్ టు VC minus VB by R plus 1 plus beta into RE. చెప్పా మీకు చాలా ఇంపార్టెంట్ రా, ఇది జాగ్రత్త కావాలా అని, రైట్? 1 plus beta into RE. ఈ RE టర్మ్ ఇన్పుట్ లూప్ లోనూ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఈ RE టర్మ్ అవుట్పుట్ లూప్ లో కూడా వచ్చిందిరా. హియర్ అవుట్పుట్ లూప్ లో కూడా వచ్చింది. IERE plus VC plus ICRC minus VC equal to 0 అవుట్పుట్ లూప్ మనం వేసుకుంటే, అయితే మనం ఐఈని ఐసి కింద మార్చుకొని సింప్లిఫై చేసుకుంటున్నాము. కానీ దిస్ RE IERE plus VCE plus ICRC minus VC equal to 0. See here, ఇక్కడ మనకి RE టర్మ్ వచ్చింది. సో ఇక్కడున్న RE రెసిస్టెన్స్ అన్నది ఇన్పుట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతోంది, అవుట్పుట్ సైడ్ కూడా రిఫ్లెక్ట్ అవుతోంది బై ఎ ఫ్యాక్టర్ 1 ప్లస్ బీటా. ఇన్పుట్ దగ్గరేమో 1 ప్లస్ బీటా టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంటే, ఇన్పుట్ దగ్గరేమో 1 ప్లస్ బీటా టైమ్స్ రిఫ్లెక్ట్ అవుతుంటే, అవుట్పుట్ దగ్గర మాత్రం ఐఈ టర్మ్స్ రిఫ్లెక్ట్ అవుతోంది. ఇది జాగ్రత్తగా మీరు గమనించాల్సింది. ఓకేనమ్మా? సో ఇక్కడ మీరు కొద్దిగా చూడండి. ఇప్పుడు see here now, see here now ఐబీ కనుక్కుంటున్నాము. ఈ థెవెనిన్ మైనస్ విబి మైనస్ ఆర్ థెవెనిన్ ప్లస్ 1 ప్లస్ అంటే ఆర్ఈ. ఫస్ట్ మనకి ఐబీ వచ్చింది. ఐబీ నుంచి మనం ఐసీ కనుక్కుంటాము, బీటా ఇంటూ ఐబీ. ఓకే, ఐసీ ఈక్వల్ టు బీటా ఇంటూ ఐబీ అనమాట, రైట్? సో విసిఈ ఈక్వల్ టు అవుట్పుట్ లూప్ నుంచి విసి మైనస్ ఐసీ ఇంటూ ఆర్సీ ప్లస్ ఆర్ఈ మనం వేసుకుంటే మనకి 12.22 వోల్ట్స్ వచ్చిందమ్మా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రొసీజర్ని మళ్ళీ, ఓకేనమ్మా, సేమ్ ప్రొసీజర్ని మళ్ళీ బీటా ఈక్వల్ టు 140 కదా ఇక్కడ మనం చేసింది, 150గా గుర్తెచ్చుకోండి ఒకసారి. 140 కదా, 140 చేసాం కదా. బీటా ఇప్పుడు 70కి వేసుకోండి, బీటా 70కి వేసుకొని మళ్ళీ సేమ్ మొత్తం ప్రొసీజర్ చేయండి. ఓకే, బీటా 70 వేసుకొని మొత్తం ప్రొసీజర్ చేస్తే ఇదిగోండి బీటా రెడ్యూస్ టు 70. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మొత్తం ప్రొసీజర్ చేస్తున్నాం మనం. మొత్తం ప్రొసీజర్ చేస్తే మనం రెండు కూడా టాలీ చేసుకుంటే దిస్ ద వాల్యూ అనమాట. బీటా 140 అయినప్పుడు ఐసీ 0.85 వచ్చింది, విసిఈ 12.22 వచ్చింది. బీటా 70కి తగ్గంగానే, బీటా 70కి తగ్గంగానే, రైట్, ఐసీ 0.83 వచ్చింది, విసిఈ 12.46 వచ్చింది. అంటే చాలా తక్కువ ఉందమ్మా వేరియేషన్, చాలా 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 తక్కువ ఉంది. ఎంత? బీటా హాఫ్ అయిపోయింది. ఓకేనమ్మా, బీటా బాగా తగ్గిపోయింది. బీటా బాగా తగ్గిపోయినా సరే, 50% రెడ్యూస్ అయిపోయినా సరే, ఐసీఈలోను కూడా విసిఈలో కూడా ఎటువంటి మార్పులు కూడా రాలేదు. ఓకేనమ్మా, అందుకని మనము వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తుంటాం సర్క్యూట్స్లో. ఓకేనండి, ప్రతి సర్క్యూట్లో కూడా మనము ఈ వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా యాంప్లిఫైయర్స్ వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తాము ఈ వోల్టేజ్ డివైడర్ బయాస్ కాన్ఫిగరేషన్లో ట్రాన్సిస్టర్ ఉపయోగించడం అన్నమాట, రైట్? సో ఇప్పుడు మనం చేసినంత ఏంటంటే వి కాల్ ఇట్ ఎగ్జాక్ట్ అనాలిసిస్. ఓకేనమ్మా, ఇది మొత్తం మనకి ఏంటి అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్ అనాలిసిస్ అనమాట. సి హియర్ సెకండ్ మెథడ్ ఉందన్నమాట, అదేంటి అంటే అప్రాక్సిమేట్ అనాలిసిస్. ఓకే, అప్రాక్సిమేట్ అనాలిసిస్ ఇది నేను మీకు చెప్తాను, బట్ ఒకసారి ఒక ప్రాబ్లం ఇస్తానమ్మా, ఆ ప్రాబ్లం హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేసిన తర్వాత అప్పుడు అప్రాక్సిమేట్ అనాలిసిస్ చెప్పుకుందాము, కొద్దిగా బాగా అర్థమవుతుంది. ఓకే, మీరు ఏం చేస్తారు అంటే విసిసి 20 volts, ఓకే,
VCC 20 volts, R1 20 kilo ohm, R2 8.7 kilo ohms, RC 2.2 kilo ohms, RE 1 kilo ohm వేసుకొని బీటా ఈక్వల్ టు 100, బీటా ఈక్వల్ టు 200. ఓకే, బీటా ఈక్వల్ 100 అప్పుడు మొత్తం ప్రాబ్లం చేయండి, బీటా ఈక్వల్ 200కి మళ్ళీ ప్రాబ్లం చేయండి, చేసి రెండు కంపేర్ చేయండి వాల్యూస్ అనమాట. ఓకేనా అండి, రెండు కంపేర్ చేసి నాకు టేబుల్ ఫామ్ డ్రా చేసి చెప్పండి. ఓకే, ఎంత వస్తుంది వాల్యూస్ మీకు అర్థమవుతాయి, రైట్? సో బీటా డబల్ అయిపోయినా, బీటా సగానికి మారిపోయినా, ఓకే, మీకు అసలు ఈ వోల్టేజ్ డివైడర్ బాయ్స్ కాన్ఫిగరేషన్లో ఐసి విసిక్యూ చాలా తక్కువ మారుతాయమ్మా, చాలా తక్కువగా మారుతుంది అనమాట. ఓకేనా, రైట్? నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఇందులోనే అప్రాక్సిమేట్ అనాలిసిస్. అయితే మనం దీన్ని ఎప్పుడు ఉపయోగించలేమన్నమాట, నీకు కండిషన్ ఉంది. ఓకేనమ్మా, ఆ కండిషన్ మనం నెక్స్ట్ చెప్పుకుందాం. మీకు ముందు ఈ ప్రాబ్లం మీకు చేసి అర్థమైతే మనం తర్వాత కండిషన్ మాట్లాడుకుందాం. ఓకే, సో ఈ ప్రాబ్లం చేయండి, చేసిన వాల్యూస్ చెప్పండి ఎంత వచ్చినాయో, రైట్? సో దీస్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్.